యుద్ధాన్ని జయించాలంటే నువ్వు నీ పాదరక్షలు మంచిగా ఉండాలని చెప్తాను. యుద్ధం అంటే మనం అనుకుంటాం ఎక్కడో అని, ఎక్కడో కాదు, మన మనసునే సరి చేసుకోవడం. మన మనసే మన శత్రువు, మనసే మిత్రువు. మన మనసును సరి చేసుకోవడమే యుద్ధం. మన మనసుకు మనం అది కాదు, మనసు ఏం చేస్తుంది, లాభం వచ్చకే పోతానంటది, నష్టం వస్తే అటు వద్దంటది, దాన్ని ఆలోచించవద్దు అంటది. నన్ను అట్లా అన్నారు ఇట్లా అన్నారు, నాకు నష్టం చేసిండ్రు అంటది. అట్లా కాదు, నష్టాన్నైనా స్వీకరించాలి, లాభాన్నైనా ఒకలాగానే స్వీకరించాలని ప్రభు చెప్తాడు. ఆయన ఏం చెప్తాడు, పుట్టినప్పుడు సంతోషించడమే కాదు, పోయినప్పుడు కూడా అదే సంతోషంగా ఉండాలి, మరణాన్ని కూడా సంతోషంగానే ఉండాలని చెప్తాడు. అది ఎప్పుడు మరి ఆయన వాక్యం విని మనం విని పోవడే కాదు, మన జీవితాలలో అది ఆచరించుకోవాలి. అట్లా అయినప్పుడే మన జీవితాలు ఎదుగుతాయి. మనకు చెట్టు గాలినిస్తుంది, అదేమన్నా నాశిస్తుందా? పండునిస్తుంది, అదేమన్నా నాశిస్తుందా? గాలి ఇస్తుంది, అదేమన్నా నాశిస్తుందా? భూమాత మనల్ని తినడానికి ఇస్తుంది, తిన్నది తీసుకున్నది. ఇన్ని రోజులు లెటర్ లేనప్పుడు మరి భూమాతకు మనం ఎప్పుడన్నా కృతజ్ఞత చెప్పినామా? అట్లా తెల్లారు లేతే పండుకోగా ఓ పంచభూతాలకు కృతజ్ఞతలు అని చెప్పుకోవడం. అందరి పట్ల మన సొంత కుటుంబం బాగుండాలి, సర్వ కుటుంబం బాగుండాలి. అట్లా మనం ప్రేయర్ చేసుకోవాలి, అందరి పట్ల మనం బాగుండాలి, అందరూ బాగుండాలి. అట్లా చేసుకున్నప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాము. అందరూ దేవునికి సమానమే. ధనికులు ఆయన గొప్ప కాదు, పేదవాళ్ళు తక్కువ కాదు, అందరూ ఆయనకు సమానులు. అట్లా మనం మనసును సరి చేసుకోవాలి. ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మన జీవితంలో అది ఆచరించినప్పుడే అది ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా ఉంటాము. అది నేను నా జీవితంలో ఆచరిస్తాను. నేను ధ్యానం చేస్తాను, అది 12 సంవత్సరాలు అవుతుంది. అట్లా ఒకరోజు ధ్యానంలో కూర్చున్న నేను నా ఆత్మజ్యోతిని నేను వెలిగించుకుంటాను అనుకొని కూర్చున్నా. సాయంత్రం పూట ఎవరు లేరు, మా సార్ సెకండ్ షిఫ్ట్ వేయండు, పిల్లలు అప్పుడు ఎవరు లేరు అనుకొని కూర్చున్నా. టక్కన యేసు ప్రభు కనిపించిండు. ఆయనకు ఇక్కడ జ్యోతి ఉండదు, అందుకే ఆయన కనిపించిండులే అనుకున్నా. ఆయన వాల్యూ తెలియాలి కదా మరి, ఆయనకి కనిపించిండులే అనుకున్నా. అట్లనే సాయంత్రం 7కి కూర్చుండి 9కి లేచేదాన్ని. పిల్లలు ఎవరు లేరు, ఆయన సెకండ్ పోయి 11కి వస్తాడు నైట్. ఇంకా చేసేది ఏముంది, అట్లనే 2-3 గంటలు ధ్యానంలో కూర్చున్నప్పుడు నా లోపల ఆత్మజ్యోతి వెలిగి, నీకు మనం నోటితో మాట్లాడు కాదు, లోపల నుంచి ఒక వాయిస్ ఏదైనా సాధించవచ్చు అని ఆ భగవంతుడు మనకు మాట్లాడిస్తాడు. అట్లా భగవంతుని పట్ల ఎక్కడో భగవంతుడు కాదు, మన ఆత్మే మనకు భగవంతుడు. అందరిలోనూ ఉన్నది అదే భగవంతుడు. అందరిలోనూ యేసు ప్రభు ఉన్నాడు, అన్ని జీవుల్లోనూ యేసు ప్రభు ఉన్నాడు, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. చెట్లలో, పుట్లలో, మన రౌతులలో మన ఆత్మ ఎక్కడికి వస్తుందంట, ఫస్ట్ రాళ్ళకి వస్తుందంట, రాళ్ళ నుంచి చెట్లకి వస్తుందంట, చెట్ల నుంచి జంతువుల నుంచి మానవుల రూపానికి వస్తుందంట. అట్లా అన్నిట్లలో మనం ఉన్నాం. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. నేర్చుకునే క్రమంలో క్రమంగా ఆత్మ ఎదుగుతుంది. అట్లా మనిషి జన్మకు వచ్చిన తర్వాత మనిషి ఏం తెలుసుకోవాలి, నేను కేవలం శరీరమే కాదు, నేను ఒక ఆత్మను. అదే తెలుసుకోవాలి. మనం మనిషికి వచ్చిన తర్వాత ఆత్మ ఉన్నతంగా ఎదగాలంటే స్కూలుకు పంపిస్తాం పిల్లగాన్ని. ఫస్ట్ క్లాస్ అయినాక సెకండ్ క్లాస్కు వెళ్తారు కదా, అట్లనే మన ఆత్మ కూడా ఎన్నో జన్మలు తీసుకొని నేను ఎక్కడి నుంచి వచ్చినా, ఏ నుంచి వస్తానా, ఏడికి పోతానా, నేను ఎవరు,